దీని లాక్ ఓపెన్ చేయరు. ఇందులో బుక్స్ లేవు, దీని మీద లుక్స్ లేవు. ఆధార్ వేసుకొని పోవడం. లైబ్రరీ ఫోన్ నంబర్ ఉందా? లైబ్రరీ ఇన్ఛార్జ్ ఎవరు? ఇట్లా ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఇట్లా అయిపోతే ఎవడు ఈ జనాన్ని ఎవడు పట్టించుకోవాలా? ఏంటమ్మా లైబ్రరీలో బుక్స్ లేవు, మీ లుక్స్ కూడా లేవు లైబ్రరీ మీద? లోపల బుక్స్ ఉన్నాయి, లైబ్రరీ మీద మీ లుక్స్ కూడా ఉన్నాయిగా. అంటే మీరు రావట్లేదని తెలిసింది లైబ్రరీకి. వచ్చి అదే బస్సుకు పోతారా? ట్రైన్కి వెళ్తారా? ఇప్పుడు మనకి మన సమాజంలో 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ పేద వర్గాల ప్రజలకి స్కూల్స్, లైబ్రరీలు, హాస్పిటళ్ళు ప్రధానమైనవి అమ్మా. వీటితోటే కదా మన జీవితం ముడిపడి ఉన్నది. తలుపు లేని ఇది బందెలతోట లైబ్రరీ. అసలు ఈ తలుపులు తీసి ఉండడం ఏంది? ఈ రూములేంటి? ఆ రూములో తలుపు తీసి కనీసం దీనికి అటెండర్ ఉన్నాడా? అసలు బుక్స్ ఉన్నాయా లోపల? లేవా? ఆ బుక్స్ దుమ్ము దులిపిరా ఇప్పటి వరకు బుక్స్. నాకు తాళం ఓపెన్ చేయించండి. ఇప్పుడు ఇక్కడే ఉన్నా నేను. ఇప్పుడు మీరు కాంట్రాక్ట్ బేసా రెగ్యులరా? రెగ్యులర్ మేడం. మరి రెగ్యులర్ అయినప్పుడు ఇట్లా లైబ్రరీని ఇట్లా ఉంచడం కరెక్టే? ఇంత ఘోరంగా ఇది గొడ్లాసుపత్రి కన్నా అన్యాయంగా తెచ్చింది ఈ లైబ్రరీ. అసలు ఆ బుక్స్ ఏమున్నాయి, దాని మెయింటెనెన్స్ ఏంటి? ఆ లైబ్రరీని ఈ విధంగా పడేసి మీరు డైలీ ఇక్కడ అటెండ్ చేయకపోతే ఎట్లా మేడం? మనం గవర్నమెంట్ మీద పోరాడాలా, గవర్నమెంట్ మీద రావాల్సినవి రావాలి. అది ఒక యాంగిల్. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఏమి నిర్లక్ష్యానికి గురవుతున్నాయి, ప్రభుత్వ కార్యాలయాల నుంచి ప్రజలకి ఏ విధంగా సర్వీస్ అందాలి, ఇంకా గవర్నమెంట్ నుంచి మనం ఏం డిమాండ్ చేయాలి, ఉద్యోగులుగా మనం ఏం చేస్తున్నాం, ఇది ఖచ్చితంగా అడుగుతాం. దాని క్వాలిటీ వచ్చిన దాకా వెంటబడతాం. ఈ లైబ్రరీని ప్రజలకు అందుబాటులో ఉంచాలి. బుక్స్ అన్ని క్లీన్ చేయాలి, రూమ్స్ అన్ని క్లీన్ చేయాలి. దానికి అవసరమైతే ఊర్లో గ్రామ పంచాయతీ నుంచా, ఊర్లో సిటిజన్స్ నుంచా ఫండ్ను రేజ్ చేసుకొని ఒక 50 కుర్చీలు వేయించి, ఒక టేబుల్ వేయించి చదువుకునేటట్టుగా లైబ్రరీని డెవలప్ చేయాలా. మీరు పర్మనెంట్ ఉద్యోగం అంటారు, ఇక్కడ టయానికి ఉండకపోతే ఎట్లమ్మా? మీరు ఏ టైం వరకు ఉన్నారు? ఎట్లా ఈవినింగ్ వరకు ఉండాలి కదా? అట్లా కరెక్ట్ కాదమ్మా, అది కరెక్ట్ కాదు. ఇక్కడ గణేష్, ఇక్కడ జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ మాతో వచ్చిన ప్రతినిధి ఎల్లుండి వస్తాడమ్మా. ఈ లైబ్రరీని మాత్రం పర్ఫెక్ట్ గా ఉంచండి. ఆ బుక్స్ తోటే ఈ గ్రామానికి, ఊరికి నాలెడ్జ్ రావాలి. మీకు ఇంకేం బుక్స్ కావాలో, ఫూలే అంబేద్కర్ బుక్స్, ఇప్పుడు అప్డేటెడ్ వచ్చిన రాజ్యాంగం పుస్తకాలు, మీకు రాజ్యాంగం పుస్తకాలు కావాలంటే నేను 10 బుక్స్ పంపిస్తాను రాజ్యాంగాలను. ఆ బుక్స్ పెట్టి చదివేయండి. మీరు రాజ్యాంగాలను చదివేయండి. ఆ గ్రూప్ 1 పరీక్షలకి